పాల తాలికలంటే అందరికీ చాలా ఇష్టం తినడానికి. కానీ చేయడానికైతే చాలా ఇబ్బంది పడుతుంటారు కదా! చాలా కష్టం చేయడము. చేత్తోటి మనము పాల తాలికలనేవి చేయడానికి చాలా సమయం పడుతుంది. అలాగే పాలల్లో వేసి ఉడికించేటప్పుడు అవి కరిగిపోతుంటాయి కదా! అలాంటి ప్రాబ్లమ్ లేకుండా చాలా అంటే చాలా ఈజీగా మనం పాల తాలికలు చేసుకోవచ్చు. అలాగే మన పాలల్లో కానీ నీళ్ళలో ఉడికించేటప్పుడు అస్సలు అవి కరిగిపోకుండా, విరిగిపోకుండా చక్కగా వస్తాయి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనము ఒక పావు కప్పు సగ్గుబియ్యం తీసుకొని మనం ఒక 2, 3 గంటల సేపు నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు వాటర్ పోసుకొని ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని ఉడికించుకోవాలి. ఇది ఒక 80% కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతలోగా ఒక కప్పు బెల్లం తీసుకొని ఒక కప్పు వాటర్ పోసుకొని జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని పక్కన ఉంచుకుందాము. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక కప్పు నీళ్ళు పోసుకొని 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకొని బాగా ఇలా మనము ఉండలంతా కరిగేలా కరిగించుకోవాలి. ఇది బాగా ఉడికించుకోవాలండి. బాగా చిక్కగా గంజిలాగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల మనం పాల తాలికలు చేసినా కూడా ఉడికించినా కూడా అస్సలు విరిగిపోకుండా కరిగిపోకుండా వస్తాయి చక్కగా తాలికలు అనేవి. ఇప్పుడు స్టవ్ ఆపుకొని అది పక్కన ఉంచుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. పొడి బియ్యం పిండి, ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని ఒక పెద్ద టేబుల్ స్పూన్ బెల్లం వేసుకొని తురుముకున్న బెల్లం వేసుకోవాలి. ఇది కాస్త వేడిగా ఉండేటప్పుడు ఈ గంజి అనేది దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కొంచెం కొంచెం వేసుకొని ముద్దలాగా చేసుకోవాలి. చపాతీ ముద్ద ఎలా సాఫ్ట్గా ఉంటుందో అలా మనం కలుపుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత ఇలా మొత్తం కూడా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని పక్కన ఉంచుకుందాము. వేడికి కాస్త పిండి అనేది బాగా ఉడుకుతుంది. చూడండి, అంతలోగా సగ్గుబియ్యం అనేది ఒక 80% ఉడికిపోయింది. పాలు మీరు ఫుల్ క్రీమ్ పాలు తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. లేకపోతే ఆవు పాలు కూడా తీసుకోవచ్చు. బాగా మరిగించుకొని ఒక 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని కాసేపు ఉడికించుకోవాలండి. సగ్గుబియ్యం నెయ్యి పాలల్లో కోసేపు ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత మనం పిండి కలిపుంచుకున్నాం కదండి, ఆ పిండి కొద్దిగా తీసుకొని ఇలా జంతికలు గొట్టంలోకి వేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్లో వస్తుంది కదా ప్లేట్ అనేది, జంతికలు పిండుకుంటాం కదా అలాంటిది తీసుకోండి. ఇప్పుడు కొద్దిగా మనము జంతికలు అనేది ఇలా తీసుకొని మనకి ఏ సైజులో తాలికలు కావాలో ఆ సైజులో ఇలా కట్ చేసుకోండి. చక్కగా వస్తుందండి షేప్ అనేది. తాలికలు కూడా లావుగా అస్సలు ఉండదు, సన్నగా చాలా బాగుంటుంది తినడానికి కూడా. ఇది ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. వేసినప్పుడు కాసేపు కదపకండి, తర్వాత నెమ్మదిగా ఇలా కలుపుకోండి సరిపోతుంది. అస్సలు ఊడిపోవండి, ఎందుకంటే మనం గంజిలా కాచుకొని పిండి కలిపాం కదా కాబట్టి అస్సలు కరిగిపోవు, అలాగే విరిగిపోవు కూడా. చూడండి, ఒక 4-5 నిమిషాల తర్వాత బాగా ఉడికిపోయింది. ఎందుకంటే మనం వేడిగా గంజి వేసుకొని కలుపుకున్నాం కదా పిండి అనేది, కాబట్టి అప్పుడే కాస్త ఉడికిపోతుందండి. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఈ పిండి కాస్త కలిపి వేయడం వల్ల కాస్త చిక్కగా వస్తుంది. పిండి వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఇందులో కొద్దిగా ఇలాచీ కూడా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనము బెల్లం కరిగించి పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం అనేది వాటర్ ఇందులో పోసేసుకోవాలి. మీరు ప్యాకెట్ పాలు తీసుకున్నట్లయితే మీరు వేడిగా ఉండేటప్పుడే డైరెక్ట్గా బెల్లం కూడా వేసుకోవచ్చు, లేకపోతే బెల్లం కరిగించుకుని వాటర్ కూడా వేసుకోవచ్చు అండి. ఏం విరిగిపోదు పాలు. కానీ మీరు ఆవు పాలు, గేదె పాలు తీసుకున్నారనుకోండి, కాస్త వేడిగా ఉండేటప్పుడు బెల్లం అనేది వేసామంటే విరిగిపోతుంది. కాబట్టి కాస్త చల్లగైన తర్వాత బెల్లం వాటర్ అనేది వేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలు కాస్త మంచి రంగు వచ్చేందుకు వేయించుకున్న తర్వాత జీడిపప్పు, బాదం కూడా వేసుకొని అలాగే కొద్దిగా ఎండు ద్రాక్ష కూడా వేసుకొని వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపుకొని ఇప్పుడు ఈ తాలికల పాయసంలో వేసేసుకోవాలి. ఇది కాస్త చల్లగైన తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. వేడిగా కూడా బాగుంటుంది, కానీ చల్లారిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కాస్త చిక్కగా అయినట్లయితే కాస్త పాలు అనేది కాచుకొని పోసుకోండి సరిపోతుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా 2 రోజులు కూడా పెట్టుకొని తినొచ్చండి, చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు వినాయక చవితి అలాగే వరలక్ష్మి వ్రతం ఇలా పండుగలు కూడా చేస్తాం కదా నైవేద్యంగా, అలా కాకుండా ఎప్పుడైనా ఇంట్లో హెల్తీగా ఏదైనా ఒక మంచి రెసిపీ చేసి పెట్టాలి అన్నట్లయితే ఇలా కూడా చేసుకోవచ్చండి. చూసారు కదా, అస్సలు విరిగిపోకుండా చక్కటి షేప్లో పాల తాలికలు అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఒకసారి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఎలాగ వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీకి తప్పక లైక్ చేయండి.